రాము అనే 12 ఏళ్ల బాలుడు ఉండేవాడు. పేద కుటుంబం, చిన్న ఇల్లు, కాని అతని కలలు మాత్రం చాలా పెద్దవి. ఒకరోజు తన అమ్మ కోసం జీవితంలో ఏదో సాధించాలని నిర్ణయించుకున్నాడు. అందుకే పక్క గ్రామాలని వడ్డీ వ్యాపారి దగ్గర కొంత డబ్బు అప్పుగా తీసుకున్నాడు. ఆ డబ్బుతో ఒక చిన్న కూరగాయల బండి పెట్టుకున్నాడు. ఉదయం చాలా ఆశతో వ్యాపారం ప్రారంభించాడు. కానీ మొదటి రోజు ఒక్క కస్టమర్ కూడా రాలేదు. రాము చాలా నిరాశపడ్డాడు. రెండో రోజు కూడా అమ్మకాలు చాలా తక్కువగా జరిగాయి. అయినా రాము మాత్రం ఓడిపోలేదు. ప్రతి ఉదయం త్వరగా లేచి మార్కెట్కి వెళ్లి తాజా కూరగాయలు తీసుకొచ్చేవాడు. నిజాయితీగా కష్టపడి పనిచేశాడు. అలా మూడో రోజు అన్నీ కూరగాయలు అమ్ముడుపోయాయి. రాము ముఖంలో చిన్న చిరునవ్వు కనిపించింది. కొన్ని నెలల తర్వాత రాము ఒక చిన్న కిరాణా షాప్ పెట్టుకున్నాడు. గ్రామంలో అందరూ అతని షాప్కే రావడం మొదలుపెట్టారు. సంవత్సరాలు గడిచాయి. అదే రాము ఒక పెద్ద సూపర్ మార్కెట్ యజమాని అయ్యాడు. ఆ రోజు తన పాత కూరగాయల బండి దగ్గర నిలబడి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఎందుకంటే ఇంత కష్టపడి ఇంత పెద్దవాడైనా ఇంకా మీరు ఈ వీడియో